కాదు, నేల నీది కాదు, నీ శరీరం కూడా నీది కాదు. అయినా నేనే గొప్ప అని చెప్పే మనిషి కథ ఇదే. పుట్టినప్పుడు ఖాళీ చేతులతో వచ్చాడు, పోయేటప్పుడు ఖాళీ చేతులతోనే వెళ్తాడు. మధ్యలో కొంతకాలం బ్రతికినంత మాత్రాన తానే సృష్టికర్తనని అనుకుంటాడు మనిషి. తుళ్ళిన పండు నేలకే పడిపోతుంది, తుప్పు పట్టిన ఇనుము కాలంతో కరిగిపోతుంది, చెదలు పట్టిన కర్ర మట్టిలో కలిసిపోతుంది. కానీ గర్వం పట్టిన మనిషి మాత్రం బతికుండగానే మనుషుల మనసుల్లో చనిపోతాడు. గుండె కొట్టుకుంటున్న శవమే అవుతాడు. ప్రేమ లేని బ్రతుకు ఒక భారమే అవుతుంది. ఇంగిని చూసి నాదే అంటాడు, నేలను చూసి నాదే అంటాడు. చివరికి 2 గజాల మట్టి కోసమే జీవితమంతా పోరాడుతాడు. నిన్ను నువ్వు మోసుకొచ్చావా, నీ ఊపిరిని నువ్వే సృష్టించావా, నీ గుండెను నువ్వే కొట్టించావా, మరి గర్వం నీకు ఎక్కడి నుంచి వచ్చిందయ్యా? చెట్టుకి పండ్లు వచ్చినప్పుడు కొమ్మ కిందికి వంగిపోతుంది, నదికి నీళ్లు నిండినప్పుడు నిశ్శబ్దంగా ముందుకు సాగిపోతుంది. కానీ మనిషికి కొంచెం పేరు వస్తే తల ఆకాశం దాటిపోతుంది.